వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక న్యూ వీడియోతోని. యాక్చువల్లీ మనం లాస్ట్ మంత్లో ఒక వీడియో చేసాము ఆగ్రోమాక్ మీద, లైక్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి. బట్ అప్పుడు నేను మీతో చెప్పాను కదా, ఆగ్రోమాక్ అప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అని చెప్పేసి. సో మళ్ళీ వచ్చాను. ఆ రోజు అసలు నాకు సాటిస్ఫైయింగ్ అనిపించలేదు, బికాస్ మేము స్టార్ట్ అయిన తర్వాత బాగా రెయిన్ ఉండే అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చాము, అండ్ నేను ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అప్పుడు. సో అందుకే ఈవినింగ్ వచ్చాము కాబట్టి మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి చూడడానికి టైం సరిపోలేదు. సో అప్పుడే అనుకున్నాను మళ్ళీ ఒకసారి రావాలి, మీకు మొత్తం చూపించాలి, అంటే అన్ని యూనిట్స్ చూపించాలి, కంప్లీట్గా 3-4 యూనిట్స్ మొత్తం చూపించాలి, అన్ని ఫ్లోర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి అని నాకు చాలా అనిపించింది అనమాట. ఎందుకంటే నార్మల్ కట్లరీస్ని పక్కన పెడితే, అంటే నార్మల్ స్టీల్ థింగ్స్ని, కానీ నాకు ఇక్కడ చాలా యునీక్ డిజైనర్ ఐటమ్స్ కనిపించాయి. నేను ముందే చెప్తున్నాను, ఫర్ ష్యూర్గా బయట కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్లీయే అనిపించింది, కానీ డిఫరెంట్ థింగ్స్ కనిపించాయి నాకు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, అది ఏంటంటే మామూలుగా మనం కాఫీ చేసేటప్పుడు ఇలా షేక్ చేస్తాము, గ్లాస్లో వేసి చేస్తాం కదా కరగడానికి చక్కెర అట్లా. సో అది అలాంటిది అనమాట. సో అలాంటి చాలా డిఫరెంట్ థింగ్స్, యునీక్ ఐటమ్స్ నేను ఇక్కడ స్పాట్ చేశాను. సో అలాంటి డిజైనర్ థింగ్స్, న్యూగా అనిపించే థింగ్స్ కొంచెం ఎక్కువ పెట్టి తీసుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు అని నాకు అనిపించింది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నార్మల్గా బయట దొరికే ఐటమ్స్ కూడా తీసేసుకోకండి. జనరల్గా మీకు ఇక్కడ స్పెషల్గా అనిపించింది డిజైన్ కానీ ఆ మోడల్ కానీ అనుకుంటేనే ఇక్కడ పర్చేస్ చేయండి. ఇక్కడ నేను ఇందాక చూపించేటి బాక్సెస్ అనమాట, దానికి అక్కడక్కడ గ్లాస్ వచ్చింది, కొన్నిటికి కింద వచ్చింది, కొన్నిటికి లిడ్కి వచ్చింది, కొన్నిటికి ఇట్లా మిడిల్లో వచ్చింది అనమాట. జనరల్గా మనం ఏదైనా పప్పు ఉప్పు అలాంటివి వేసి పెట్టుకుంటే చూడ్డానికి కనిపిస్తాయి కదా, అలా అనమాట. ఇవి కూడా బాగున్నాయి. సో మీరు చూసి డిసైడ్ అవ్వండి మీకు ఏది బెటర్, బయట దొరికే దానికన్నా ఇక్కడ బెటరా, డిఫరెంట్ మోడల్ ఉందా, కాస్ట్ ఎంత ఉంది అన్నది నీట్గా చూసి పర్చేస్ చేసుకోండి. ఇంపల్సివ్ పర్చేసెస్ చేస్తాము ఇక్కడికి వచ్చినప్పుడు, బట్ అవి అవాయిడ్ చేయడానికి ఒక క్లారిటీతో వెళ్ళండి. సో మీకు ఈ వీడియో చూస్తే కంప్లీట్గా నేను మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను. అండ్ నాకేమనిపించింది, నేను చేసిన షాపింగ్తోని నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను ఈ కంప్లీట్ వీడియోలో. సో వీడియో ఫైనల్గా చూడండి, కొంచెం లాంగ్ వీడియో, బట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ షేర్ చేస్తాను, బికాజ్ నాకు ఇక్కడ చూసినప్పుడు అనిపించింది ఫర్ ష్యూర్గా బయట కన్నా ఇక్కడ కాస్ట్లీ ఐటమ్స్. సో ఎలా పర్చేస్ చేయాలి, ఏమేమి పర్చేస్ చేయాలి, అసలు ఎలాంటి మైండ్ సెట్తో ఇక్కడ ఎంటర్ అవ్వాలి అన్నది చెప్తూ ఉంటాను. సో నాకు నచ్చి నేను ఏమేమి పర్చేస్ చేశాను, సో ఏది మైండ్లో పెట్టుకొని అవి తీసుకున్నాను అన్నది కూడా చెప్తూ ఉంటాను. ఫస్ట్లీ మనము స్టార్టింగ్లోనే ఎక్కువ అన్నెసెసరీ థింగ్స్ యాడ్ చేసుకోకుండా, ఇన్ కేస్ యాడ్ చేసుకున్నా కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే చాలా యూనిట్స్ మనం తిరుగుతూ ఉంటాం కదా, స్పెషల్లీ ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్, బయట కామన్గా దొరికే థింగ్స్ మాత్రం అస్సలు పిక్ చేసుకోకండి, బికాస్ చాలా కాస్ట్లీ అనిపించింది నాకైతే ఇక్కడ. బయట కామన్గా దొరికేవి బయటనే చీప్గా ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడ పర్చేస్ చేయడం ఎందుకు అని నా కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇందాక మా మదర్ ఫ్రూట్ బాస్కెట్ పట్టుకొని ఉన్నారు కదా, అది కూడా నేను పర్చేస్ చేశాను. అది వచ్చేసి నియర్లీ 700 to 800 అలా పడింది. కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది, సో అందుకే పర్చేస్ చేశాము. అండ్ కింద కాసేపు చూసేసి మనం పైకి వచ్చేసామన్నమాట. ఇది డెకరేషన్ పార్ట్. ఇక్కడ నేను ఇందాక చూపించిన ఎలిఫెంట్స్. సో ఈ
ఇవి అన్నీ తీసుకున్నాము. ఫ్రూట్ బాస్కెట్సే చాలాసేపు ఎక్స్‌ప్లోర్ చేసాము. ఏది బావుంటుంది, ఏది మన టేబుల్‌కి సెట్ అవుతుంది, లైక్ టేబుల్ మీద పెద్దగా కనిపించకుండా నీట్‌గా, కాంపాక్ట్‌గా ఉండాలి అని చెప్పేసి చాలానే రీసెర్చ్ చేశామన్నమాట. సో, చేసేసి ఫైనలీ ఇంతకుముందు చూపించిందే పర్చేస్ చేశాము. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న గెరిటెలు అవి పర్చేస్ చేశాము. ఇఫ్ కుదిరితే మీరు అవి కూడా అవాయిడ్ చేసేయచ్చు. సో, అలాంటివి బయట దొరుకుతాయి అనుకుంటే పక్కా అవాయిడ్ చేసేయండి. అండ్ అలానే మొత్తం ఇక్కడ నెయ్యికి రిలేటెడ్ చిన్న చిన్న బౌల్స్ అవి అన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇక్కడ ఈవెన్ మనం ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళడానికి గిఫ్ట్ సెట్స్ అలాంటివి కూడా మంచిగా ఒక 3 బౌల్స్ అలా ప్యాక్ చేసి పెట్టున్నారనమాట. రీజనబుల్ ప్రైజెస్లోనే. కావాలంటే అలాంటివి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇక్కడ హైలైట్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే ఈ మినీస్ అనమాట. ఇది చూసారా, హాకింగ్స్ది మినీ కుక్కర్ ఎంత క్యూట్గా ఉందో. ఐ ఫెల్ట్ లైక్ టేకింగ్. ఇలాంటివే ఎక్కువ ఇంపల్సివ్ పర్చేసెస్ అనమాట. తీసేసుకుందాము అని అనిపించింది. బట్ జనరల్గా పెద్ద షాప్ కదా, సరే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇదే ఫ్లోర్కి వస్తాం కదా, గ్రౌండ్ ఫ్లోర్కి, అప్పుడు తీసుకుందామని చెప్పేసి అక్కడే పెట్టేశాను అనమాట. అప్పుడు నా మైండ్లో ఎలా అనిపించిందంటే తీసేసుకోవాలి అని. బట్ కొంచెం టైం ఇచ్చి వేరేవి చూస్తూ ఆలోచిస్తూ ఉంటే మనకే తెలుస్తుంది ఏది మనకి ఎంత అవసరము అని చెప్పేసి. సో, అలా అన్నమాట. సో, ఫస్ట్ చూస్తూ నాకు కావాల్సినవి, తీసుకోవాలనిపించినవి అన్నీ బాస్కెట్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత మెల్లిమెల్లిగా ఆలోచించుకుంటూ కొంచెం టైం ఇచ్చి ఏమేమి అవసరము అన్నది చూసుకొని అవే పర్చేస్ చేశాను అనమాట. స్పెషలీ ఇలాంటి షాపింగ్స్కి మదర్స్ని తీసుకెళ్ళడం బెటర్. వాళ్ళైతే మనల్ని బాగా కంట్రోల్ చేస్తారు కదా, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని చెప్పేసి. బట్ సమ్ టైమ్స్ అయితే మనకు కావాల్సినవి కూడా తీసుకొనివ్వరు. ఇట్ హ్యాపన్స్ విత్ మీ. సో, స్పెషలీ నేనైతే క్లాతింగ్ షాపింగ్కి ఎక్కువ మా మదర్ని తీసుకెళ్ళను. బికాజ్ నాకు నచ్చినట్టు కూడా తీసుకొనివ్వరు అనమాట. సో, అలా తనకు కూడా ఇలాంటి కిచెన్ ఐటమ్స్ అవన్నీ చాలా చాలా ఇష్టము. ఇన్ఫ్యాక్ట్ తనకే ముందు ఇష్టం అనమాట. నాకు రీసెంట్ టైమ్స్లో మేబీ ఏజ్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ డెకరేటివ్ పీసెస్ నచ్చడం స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ముందు డేస్లో అయితే నాకు అంత నచ్చేవి కాదు ఇలాంటి డెకోర్ ఐటమ్స్ కానీ కిచెన్ థింగ్స్ కూడా. ఇది చూసారా, డెకోర్ ఐటమ్ ఎంత బాగుందో అసలుకి. కాస్ట్ కూడా అరౌండ్ 500 అలా ఉంది. ఎవరికన్నా ఇలాంటివి ఇష్టము అని అనుకుంటే తీసుకుంటే బాగానే ఉంటాయి. ఇవన్నీ కాయిన్స్ అన్నమాట, జర్మన్ సిల్వర్లో బాగున్నాయి. జర్మన్ సిల్వర్లో కూడా డిఫరెంట్ సెట్స్ కూడా ఉన్నాయి. ఇడ్లీ స్టాండ్స్, ఇవి ఇడ్లీ స్టాండ్. సో, మనం జర్మన్ సిల్వర్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో, అలా అనమాట. జర్మన్ సిల్వర్లో కూడా బాగున్నాయి. కానీ నేనైతే ఒకటి చెప్తాను, టు బీ ఫ్రాంక్, నాకెందుకో జర్మన్ సిల్వర్లో అంతగా క్వాలిటీ ఇక్కడ బాగాలేదనిపించింది. ఇక్కడ కన్నా చాలా ఇన్స్టాగ్రామ్ స్టోర్స్లో మంచి క్వాలిటీలో గుడ్ ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారేమో అనిపించింది. బికాస్ ఇక్కడ నాకు కొంచెం చీప్ క్వాలిటీ లాగా అనిపించింది. అండ్ అలానే ప్రైస్ కూడా ఉండొచ్చు. సో, అందుకే చూసి మీకు దేనికి కావాలి, పర్పస్ ఏంటి అన్నది చూసి తీసుకుంటే బెటర్ అనమాట. యాక్చువల్లీ ఈ బాస్కెట్ ఎవరో మ్యారేజ్ వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టేశారు కింద ఫ్లోర్లో. సో, నేను అదే చూస్తూ ఉన్నాను. అక్కడి నుంచి మనము ఇంకొక యూనిట్కి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ మొత్తము డైనింగ్ సెట్స్, ఫైన్ డైనింగ్ సెట్స్, గ్లాస్కి రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు కానీ గమనించుంటే యూట్యూబ్ మొత్తంలో నేనైతే చూశాను చాలా వీడియోస్లో, ఎక్కడ మీకు ఈ యూనిట్ కవర్ చేసి ఉండరు. బికాజ్ ఇక్కడ షూటింగ్ చాలా తక్కువ చేయనిస్తారు. బట్ నేను అక్కడ ఒక పర్సన్ని రిక్వెస్ట్ చేసి మరీ షూట్ చేశాను, యూట్యూబ్లో చూపించాలి మీకోసం అని చెప్పేసి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఏమేమి పర్చేస్ చేయాలి
అసలు ఎక్కడెక్కడ వెళ్ళాలి అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా టైం లేదు అన్ని యూనిట్స్ తిరిగేదానికి అని అంటే మీకు వీడియో చూస్తే కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. ఏ ఏ యూనిట్స్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏవేవి ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ యూనిట్లో ఉంటుందన్నమాట. మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఆ బ్రిడ్జ్లోంచి ఇక్కడికి ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ అన్ని ఫైన్ డైనింగ్, గ్లాస్ బాటిల్స్, డెకోర్ ఐటమ్స్ అలాంటివి ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. మనకి ఇంకొక ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సీరియస్లీ నాకైతే అక్కడే ఉండిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది. కంప్లీట్గా మనకి హోమ్ డెకోర్ అనమాట. ఎవరైనా వాళ్ళ న్యూ హౌసెస్కి కానీ అలా హోమ్ డెకోర్ చేసుకోవాలి అంటే పక్కా ఇక్కడ విజిట్ చేయాలి ఒక్కసారన్నా, అట్లీస్ట్ ఐడియా వస్తుంది అని అయితే నేను చెప్తాను. నాకైతే చాలా చాలా నచ్చింది. మనం ఇప్పుడు చూసేది ఫైన్ డైనింగ్కి రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. బట్ దీనికి పైన నేను చెప్పేది ఉంది డెకోర్కి రిలేటెడ్వి. సో వీడియో అలానే చూస్తూ ఉండండి. ఇక్కడ కంప్లీట్గా గ్లాస్కి రిలేటెడ్ ఐటమ్స్, కప్స్, వాటర్ బాటిల్స్ అండ్ మనకి ఇలా ఏదైనా రెస్టారెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇలా కాపర్ అండ్ బ్రాస్ థింగ్స్ అలాంటివి ఉన్నాయి. టిష్యూ హోల్డర్స్ ఉన్నాయి. అసలు అది లేదు ఇది ఉంది అని కాదు, అన్నీ ఉన్నాయి. జస్ట్ ఏంటంటే మనం ఓపికతో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అదొక్కటే మెయిన్ థింగ్. కాస్ట్ నేను చెప్తాను కదా, మీకు నచ్చింది పెట్టాలి అనుకుంటున్నారు, మీ మనసుకు నచ్చింది అంటే పక్కా పెట్టండి, బికాజ్ బాగున్నాయి. సో యా, మనకి అవసరము అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెట్టడంలో తప్పు లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఏదైనా న్యూ హౌస్ చేంజ్ చేస్తున్నాము, ఆర్ఎల్స్ మనం మన హౌస్నే రీవ్యాంప్ చేయాలనుకుంటున్నాము, న్యూ లుక్ ఇవ్వాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు పర్చేస్ చేసుకోవడంలో తప్పు లేదు. అండ్ ఎవరు ఏమేమి అఫోర్డ్ చేయగలరు అన్నది చూసుకుంటూ పర్చేస్ చేసుకుంటే చాలా బాగున్నాయి ఇక్కడ థింగ్స్ అన్నీ. ఈ జాడీలు చూసారా, మనం నార్మల్గా ఊరగాయలు అలా పెడుతూ ఉంటాం కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. బట్ నాకైతే అవి చూడగానే అనిపించింది వీటిని ఇంటికి ఎలా తీసుకెళ్ళేది అనేసి. సో ఫైనలీ ఆ సెక్షన్ అయితే అంతా అలా చూసుకొని పైకి వచ్చామన్నమాట. ఇందాక చెప్పా కదా హోమ్ డెకోర్, సీ ఎంత బాగున్నాయో అసలుకి. కెమెరా లెన్స్ ఎంత జస్టిఫై చేస్తున్నాయో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే మస్తు మస్తు అనిపించింది. ఇలా మంచిగా మన హౌస్లో ఒక కార్నర్ని డెకోర్ చేసుకుంటే ఇలా బుద్ధుడు బొమ్మ, ఆ ఫ్లవర్ వాజెస్తోని ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ కృష్ణుడిది మేక్ ఓవర్ చూసారా, మంచిగా మనకు కానీ ఇలా పెద్ద బాల్కనీ ఉంది అంటే ఇలా సెటప్ చేసుకోవచ్చు అన్నట్టుగా పెట్టారనమాట. అంటే డెమో లాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సెటప్ అయితే. ఇక్కడే డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్ కానీ ఎంత బాగున్నాయో అసలుకి, ఎంత బాగున్నాయో. కాస్ట్ కూడా అంతే బాగుంది. సో మంచిగా చూసుకొని మనకు నచ్చినవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. కానీ క్లాసీగా ఉన్నాయి, లైక్ ఎవ్రీథింగ్. అంటే చీప్ క్వాలిటీ అయితే కాదు, చాలా బాగుంది, వర్త్ ప్రైస్ అనిపించింది. అసలు అయితే ఒక్కొక్కటి అలా చూస్తుంటే ఏదో ఫారెస్ట్లో నడుస్తున్నట్టు అనిపించింది. ఫ్లవర్ వాజెస్ కూడా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి, లైక్ ఎనీ కార్నర్ ఆఫ్ ది రూమ్లో సెట్ అయిపోయేటట్టు ఉన్నాయి అనమాట. మా మదర్కి అయితే మస్తు నచ్చేసింది. స్పెషలీ ఇలాంటి ఫ్లవర్స్, ఇలాంటి పాట్స్, వాజెస్ అంటే తనకి చాలా చాలా ఇష్టం అనమాట. బట్ పర్చేస్ చేసుకోలేదు మేమైతే, ఎందుకంటే ప్రెసెంట్ మాకు ఇలా ఏం సెటప్ చేసుకునే ప్లాన్ అయితే లేదనమాట. అండ్ ఈ బుద్ధుడు బొమ్మలు అండ్ ఇక్కడ కొన్ని లయన్ అండ్ ఎలిఫెంట్వి, జిరాఫ్వి, క్యామెల్వి, పీకాక్వి వాచెస్. ఈ వాచ్ అయితే నాకు మస్తు నచ్చింది, ఓల్డ్ స్కూల్ వాచ్, రెట్రో వైబ్స్ వచ్చాయి. సో ఫైనలీ అది కూడా తీసుకోలేదు, బట్ యా ఫర్ షూర్ మైండ్లో అయితే ఉంది, పక్కా వెళ్ళి తీసుకుంటాను ఎనీ ఫైన్ డే. అంటే అవసరం ఉంది ఇవన్నిటితో డెకోర్ చేయాలి అనుకున్న రోజు. బట్ అట్ ప్రెసెంట్ అయితే మనం ఇవి ఏం తీసుకోవాలని రాలేదు. నేను అసలు ఈ ఫ్లోర్కి ఇంతకుముందు రాలేదు, నేను ఇంతకుముందు చూడలేదు కూడా యూట్యూబ్లో. సో ఇది కొంచెం నాకు చాలా కొత్తగా అనిపించింది, జస్ట్ అలా చూస్తూ ఉండిపోయాను చాలా థింగ్స్.
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక మంచి ప్లానింగ్తో ఎంటర్ అయ్యి అన్నీ తీసుకొని వెళ్ళిపోదాము. కానీ వీటిని చాలా అంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. కొన్ని బ్రేకబుల్ థింగ్స్ ఉన్నాయి, కొన్ని అన్బ్రేకబుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో యా మీరు చూడగలిగితే మొత్తం అంత డిఫరెంట్గా ఉన్నాయి కదా, అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటే అసలు చాలా చాలా బాగా అనిపించింది. నాకు ఈ లయన్ అయితే మస్తు నచ్చింది. ఎంత బాగుంది కదా, రాయల్ లుక్ వచ్చేసింది అసలుకి. అలా అన్నమాట. ఫైనలీ మొత్తం అలా చూస్తూ అండ్ ఈ హార్స్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. కాస్ట్ అయితే అన్నీ 1000-2000 అలా ఉన్నాయి సైజ్ని బట్టి. అండ్ ఈ క్యామెల్ ఎందుకు చూపిస్తున్నా తెలుసా, నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఇలాంటిది ఒక చిన్న క్యామెల్ తెచ్చాను. అక్కడ ఎక్కువ క్యామెల్స్ కదా, సో అక్కడ ఎక్కడ చూసినా ఇలాంటి డెకోర్ ఐటమ్స్కి క్యామెల్సే సెల్ చేస్తారు. అప్పుడు మా మదర్ అన్నారనమాట, కొంచెం పెద్ద తీసుకురావచ్చు కదా అని చెప్పేసి. సో అదే చెప్తున్నా తనకి, ఇప్పుడు పర్చేస్ చేసుకో అని చెప్పేసి. సో తను అదే అంటుండే, దుబాయ్ నుంచి తెస్తే అదొక డిఫరెంట్ కదా, ఇక్కడ ఏం పర్చేస్ చేద్దాం అన్నట్టుగా. సో అలా డిస్కషన్ జరుగుతూ ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ బుద్ధుడి బొమ్మలు ఇవన్నీ ఇలా మెటల్లో ఉన్నాయి. మా ఇంట్లో రాధాకృష్ణులు ఉన్నారు బ్లాక్ మెటల్లో, కాపర్ కలర్లో. దానికోసము స్టూల్ కోసం వెతుకుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ అన్ని డెకోర్ పీసెసే. చూస్తే మనకి ఒక్కొక్కటి 30,000 40,000 అలా ఉన్నాయి. ఎవరన్నా ఇలాంటివి ఏమన్నా పెట్టుకోవాలి అని అనుకుంటే పక్కా వచ్చి ఆగ్రోమాక్ని విజిట్ చేసి ప్రైజెస్ కంపేర్ చేసుకొని తీసుకోండి. అండ్ ఈ ఫ్లోర్లో మనకి కంప్లీట్గా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. లైక్ వరలక్ష్మి వ్రతంకి బ్యాక్ డ్రాప్స్, వినాయక చవితికి బ్యాక్ డ్రాప్స్, డోర్కి ఫ్లవర్స్ అవి వేస్తాం కదా అవి ఉన్నాయి. పూసలు డోర్కి వేస్తాం కదా అవి ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న స్టూల్స్ ఉన్నాయి. అండ్ మ్యారేజెస్లో మనం యూజ్ చేస్తాం కదా పెద్ద స్టూల్స్, అలాంటివి ఉన్నాయి. అండ్ ఇంకా ఇట్లా మామిడాకులు, జర్మన్ సిల్వర్లో కొన్ని వెరైటీస్, దీపాలు, కుందులు, ఇలాంటి చిన్న చిన్న పీటలు ఉన్నాయి. అండ్ మ్యారేజ్కి రిలేటెడ్ సెట్స్ ఉన్నాయి. అండ్ డోర్కి వేస్తాం కదా ఇలాంటి పూసల సెట్స్, పాలవెల్లి ఉన్నాయి. చాలా చాలా వెరైటీసే ఉన్నాయి. మీకు ఎవరికన్నా ఇలాంటి ఐటమ్స్ కావాలి అంటే పూజా గదికి రిలేటెడ్ ఐటమ్స్. అండ్ ఇవి చూసారా గ్రీన్ అండ్ ఎల్లో కలర్వి, అవి నిమ్మకాయలు అండ్ పచ్చిమిర్చి గ్లాస్తో చేస్తున్నారనమాట, అది ఉంది. అండ్ చాలా చాలా వెరైటీసే ఉన్నాయి. డోర్కి తోరన్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి పూసలతోటి. ఇవైతే నాకు చాలా చాలా నచ్చేసాయి. నేను అది కూడా ఒకటి తీసుకున్నాను. అరౌండ్ 1500 అలా పడింది. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. మ్యాక్సిమం ఇట్లా 800-1500 లోపల పడ్డట్టు గుర్తు. సో ఇవి చిన్న చిన్న పీటలు అనమాట దేవుడి కోసం. కింద ఉన్నవి పెద్ద పీటలు కొంచెము. ఇలాంటివి ఉన్నాయి చాలా డిఫరెంట్. లైక్ మనం ఏదైనా ఒక మ్యారేజ్కి రిలేటెడ్ ఐటమ్స్ పర్చేస్ చేయాలి అంటే ఈ ఫ్లోర్లో అన్నీ ఉన్నాయని నాకు అనిపించింది. సో యా అదనమాట. సో ఇవి కొంచెం సేపు చూసేసి అలా ముందుకెళ్ళాము. అక్కడ కంప్లీట్గా ఇట్లా మనకి చెంబులు అవి ఉంటాయి కదా అలాంటివి ఉన్నాయి. అండ్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్వి రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తాం కదా అలాంటివి. ఇలా జర్మన్ సిల్వర్ ప్యాకేజెస్ అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం అలా వేసేవి. అండ్ ఇక్కడ ఇలా చూస్తూ కృష్ణుడి బొమ్మను చూస్తూ ఉండిపోయా తెలుసా. పైన చెట్టు అది చాలా క్యూట్గా ఉంది. ఈ డెకోర్ పీసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇవి నేను ఈ వినాయకుడు ప్రైస్ అయితే చూశాను అరౌండ్ 30,000 అలా ఉంది. వెయిట్ కూడా చాలానే ఉంది. సో ఎవరికైనా నచ్చి ఇంట్లో మన బుజ్జి వినాయకుడికి ఒక స్పేస్ ఇవ్వాలి అని అనుకుంటే పక్కా తీసుకోవచ్చు. మన ఇంటికి మంచి చామ్ తీసుకొని వస్తారు. తననే కాదు ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ మెటల్స్తోని డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి. ఎవరైనా అఫోర్డ్ చేయగలరు అండ్ అవసరం ఉంది అని అంటే పక్కా ఇక్కడ
పర్చేస్ చేయమని నేను చెప్పను, బట్ ఒక చాయిస్ లాగా చూడండి, ప్రైసెస్ కంపేర్ చేసుకోండి. ఇవన్నీ సిల్వర్కి రిలేటెడ్ అనమాట. కొన్ని జర్మన్ సిల్వర్లో ఉన్నాయి, కొన్ని నార్మల్ సిల్వర్లో ఉన్నాయి. డిఫరెంట్ షో పీసెస్ కానీ అలాంటివి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే ఇలాంటివి మనం ఏమైనా గిఫ్ట్స్గా కూడా ఎవరికైనా ప్రెజెంట్ చేయొచ్చు. ఆవు దూడ అలాంటివి, కృష్ణుడు రాధ అలాంటి థింగ్స్ అయితే ఉన్నాయి. పైన వచ్చేసి ఏనుగులు అనమాట. ఇవి మనము ఏదైనా డెకోర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా. లైక్ మనం వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి ముందర ఇలాంటి ఏనుగులు అలాంటి పెట్టి డెకోర్ చేస్తూ ఉంటాం కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఒక శాంపుల్ డెకోర్ అయితే సైడ్కి సెట్ చేశారు అమ్మవారిది. మనం ఎలా చేసుకోవచ్చు అన్నదానికి ఒక చిన్న శాంపుల్ అనమాట. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద దీపాలు, చాలా డిఫరెంట్ థింగ్సే ఉన్నాయి. ఉర్లీస్ ఉన్నాయి, ఇలాంటి అంటే కొంచెం పల్లకి లాగా ఉందన్నమాట, అలాంటివి ఉన్నాయి. డెకోర్కి రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా చాలానే ఉన్నాయి. వెరీ డిఫరెంట్ మోడల్స్ తోటి చాలా అంటే ఇంప్రెసివ్గా అనిపించింది. కాస్ట్ కూడా ఇవన్నీ నేను చెప్పా కదా జర్మన్ సిల్వర్వి సెట్ అనమాట. దేవుడి కోసము లైక్ పసుపు, ప్రసాదం గిన్నెలు, కుంకుమ, అక్షింతలు, పెద్ద ప్లేట్ అలాంటివన్నీ వచ్చాయన్నమాట దాంట్లో. యా నాకైతే కొంచెం క్వాలిటీ అంత డిస్టర్బింగ్గా అనిపించింది. ఇవి మళ్ళీ బాగున్నాయి, నేను చూపిస్తున్నాను కదా అవి బాగానే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఫ్లవర్స్ వేసుకోవడానికి, లేదంటే దాని లోపలే మనం చిన్న దేవుని బట్టి పూజించుకోవడానికి అలా అంతా బాగున్నాయి అన్నమాట. సో నా చూపు మొత్తం ఈ వినాయకుడి మీదనే ఉంది. బట్ తీసుకొని అయితే తీసుకోలేదు, బట్ ఎనీ ఫైన్ డే పక్కా కుదిరితే తీసుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ బాక్సెస్ అనమాట. మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది, చూస్ చేసుకోవచ్చు. ఇందాక నేను చూసాను కదా స్టూల్స్, ఇప్పుడు మా మమ్మీకి తెచ్చి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఇట్లా పాదాలు, దేవుడి బొమ్మ అలా ఉందన్నమాట. క్యూట్గా మస్తు అనిపించి చూపించాను. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మనం అలాంటివి కూడా ప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ నేను చూపించేవి ఇప్పుడు జర్మన్ సిల్వర్ అనమాట. ఇలాంటి సెట్స్ కూడా వచ్చాయి, బౌల్స్ అండ్ స్పూన్స్ ఇలాంటివి. అండ్ యా చాలా డిఫరెంట్ పూజకి రిలేటెడ్ ఐటమ్స్. ఇది తులసి కోట, ఆవు దూడ అలాంటివి చాలా చాలానే ఉన్నాయన్నమాట. నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ, ఎందుకంటే ప్రెజెంట్ నాకేమంత అవసరం లేదు. కానీ అవసరం ఉంది అని అంటే పక్కా వచ్చి పర్చేస్ చేస్తాను. బట్ జర్మన్ సిల్వర్లో అయితే ఇక్కడ ఏమంతా చెప్పుకోదగ్గగా ఏం లేవు. జర్మన్ సిల్వర్లో చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ క్వాలిటీ నాకైతే అంత నచ్చలేదు. బట్ యా వన్ మోర్ థింగ్, ప్రైస్తో కంపేర్ చేస్తే క్వాలిటీ అన్నది బాగానే ఉందన్నమాట. సో ఇక్కడ ఏదో బొమ్మ చూపిస్తున్నారు మదర్. ఇవి షోపీస్కి రిలేటెడ్ థింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది ఇందాక చూపించా కదా స్వాన్ ఇంకా స్పూన్స్, అదైతే సూపర్ అనమాట. ఇంకా లక్ష్మీదేవి, గణపతి అలాంటి విగ్రహాలు ఉన్నాయి. అసలు చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా కన్సిడర్ చేయాలి ఇలాంటివి తీసుకుంటున్నారు అంటే, కన్సిడర్ చేయాలంటే ఒక్కసారైనా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ విజిటింగ్ టైమ్స్ వచ్చేసి మనకి నార్మల్గా మార్నింగ్ 6 o'clock నుంచి ఓపెన్ ఉంటుంది. బట్ స్టోర్ అయితే 6 o'clockకి ఓపెన్ అవ్వదు, 10కి అలా రండి. అండ్ ఏమైనా మనం ఓల్డ్ ఐటమ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట, కావాల్సి వస్తే అవి కూడా తీసుకుంటారు. బట్ దీంట్లో కేజీ ప్రైస్ అవి కూడా ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకొని పర్చేస్ చేసుకోండి. బికాజ్ మనకి అంటే ఒకసారి మనం దూరం నుంచి వచ్చి పర్చేస్ చేస్తాం కదా, మళ్ళీ ఇంత దూరం రాలేము. సో ఫర్ ఎగ్జాంపుల్ మేమే అల్వాలో ఉంటాం కదా, సో అలా అన్నమాట సంగతి. మీకు ఎవరికన్నా ఏదన్నా నచ్చింది అని అంటే పక్కా పర్చేస్ చేసుకోండి, వెళ్ళండి, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి.
అండ్ ఇంపల్సివ్ పర్చేస్ని ఎలా స్టాప్ చేయాలి అని అనుకొని మాట్లాడుతూ ఉండే కదా. సో ఈ వీడియో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇంపల్సివ్ షాపింగే అనమాట. నేను స్పెషలీ ఇంపల్సివ్ షాపర్ని, ఎందుకంటే నేను అసలు ఈరోజు నా కోసం కన్నా వేరే ఫ్రెండ్ కోసం, వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసము వాళ్ళు పర్చేస్ చేద్దామంటే చూడ్డానికి వచ్చాము, బట్ వాళ్ళకన్నా మేమే ఎక్కువ పర్చేస్ చేసేసాము అనమాట. సో అలా ఉంటుంది మన ఇంపల్సివ్ పర్చేసెస్ అంటే. సో మీరు ఇలాంటి ఇంపల్సివ్ పర్చేసెస్ని కొంచెమన్నా అవాయిడ్ చేయాలి అని అనుకుంటే ఫస్టే మైండ్లో పెట్టుకొని రండి ఏం తీసుకోవాలి అనేది. సో ఏం తీసుకోవాలి అనేది ఒకసారి వచ్చిన తర్వాత మన చేతిలో ఉండదు కదా, అంటే వెరీ బిగ్ షాప్ కాబట్టి మనకి ఏదైనా నచ్చచ్చు. సో ఏం తీసుకోవాలన్నది మన కంట్రోల్లో లేకున్నా కూడా అట్లీస్ట్ ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, ఎంత ప్రైస్లో తీసుకోవాలి, ఎంతకన్నా బియాండ్ వెళ్ళకూడదు అన్నది కొంచెం ముందే ఫిక్స్ అయ్యి వస్తే బెటర్ అనమాట. సో దానివల్ల చాలా ఇంపల్సివ్ పర్చేసెస్ తగ్గుతాయి. నేను కూడా అంతే, అంటే కొంచెం ఇంత రీచ్ అయ్యాక ఇంకా వెళ్ళకూడదు ఎక్సెసివ్గా అన్నట్టుగా అనుకొని ఒక గోల్ సెట్ చేసుకుంటే సో అంతలో పర్చేస్ చేయడం మంచిది. మనకు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావచ్చు కదా, దూరమే బట్ రాకుండా ఉండే అంత దూరం కూడా కాదు. సో అలా అన్నమాట. అందుకే అలానే ఒక చిన్న ప్లానింగ్తోని వచ్చాము. బట్ అనుకున్న దానికన్నా ఎక్సీడ్ అయ్యానా లేదా అన్నది లాస్ట్లో చెప్తాను. సో మీరు వీడియో మొత్తం చూస్తుండండి. ఈ కార్ట్ ఎంత క్యూట్ ఉంది కదా. జస్ట్ ఇవన్నీ షో పీసెసే, బట్ ఇవన్నీ పెట్టడానికి మా ఇంట్లో అయితే ప్లేస్ లేదు. ఆల్రెడీ మా మమ్మీ అన్నీ నింపేసిందనమాట. సో అందుకే జస్ట్ చూడడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఇవన్నీ దేవుడి దగ్గర మనం పెట్టుకునే సామాను, దీపము, అండ, ఇలాంటి వాటిలో కొంతమంది చేస్తూ ఉంటారు. వాటర్ అలా స్టోర్ చేసుకోవడం అలాంటివి చేస్తారు. అండ్ ఇలాంటివి కొన్ని మంగళ స్నానంకి అలా యూజ్ చేస్తాం కదా, అలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ కింద. నాకు తెలీదు ఎవరన్నా అసలు పర్చేస్ చేస్తారా ఓన్లీ మంగళ స్నానంకి ఇవన్నీ అని. ఐ థింక్ ఎవరన్నా ఇలా రెంట్స్కి ఇచ్చేవాళ్ళు అలా వచ్చి పర్చేస్ చేస్తుండొచ్చు. సో ఇలా డిఫరెంట్ దీపాలు ఉన్నాయి, ఈవెన్ ఇత్తడిలో కూడా నాకైతే నచ్చాయి. బట్ దీస్ డేస్ మొత్తం అంత సిల్వర్ అయిపోయింది కదా, సో ఎంతవరకు ఇది యూజ్ చేస్తాము అన్నది తెలియట్లేదు, అందుకే తీసుకోలేదు. లేదంటే ఇందాక చూపించినవి చాలా బాగా అనిపించాయి బ్యూటిఫుల్గా. సో మీకు ఎవరికన్నా ఇలాంటి ఇత్తడి థింగ్స్ వాడే అలవాటు ఉంది, వాడగలుగుతాము అని అంటే ఇవి కూడా పర్చేస్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈవెన్ మన దగ్గర ఉన్న పాత స్టీల్ అండ్ ఐరన్ థింగ్స్ని కూడా రిటర్న్ తీసుకుంటారు. సో మీరు ట్రై చేయండి. అవి కూడా కేజీస్ లెక్కన మనకి మనీ ఇస్తారనమాట. అదే మనకి మనం ఇక్కడ ఇవి ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసేసి ఓన్లీ ఏదైతే స్టీల్ అండ్ ఐరన్ ఉందో దాన్ని ఒకదానే తీసుకొని మనకి మనీ క్యాష్ చేసి ఇవ్వడమా, ఇలా మనం ఏమైనా తీసుకుంటే వాటిల్లో పట్టుకొని ఇవ్వడమా అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో వీడియో అయితే అది. మీరందరూ వీడియో కంప్లీట్గా చూసారు అని అనుకుంటున్నాను. నేనైతే వీడియో తీయడము, చూడటము, కొనటము అన్నీ చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే మస్తు నచ్చేసింది. ఎవరన్నా ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు ఆగ్రోమేక్ అంటే పక్కా వెళ్ళి విజిట్ చేయండి. వెరీ అంటే నైస్ ప్లేస్ టు విజిట్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.